ఛత్తీస్గఢ్ దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బస్తర్ రీజియన్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరణించిన వారిలో 10 మంది పురుషులు ఉండగా 3 మహిళలు ఉన్నారు. పక్కా సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ అప్డేట్స్. శ్రవంతి, ఛత్తీస్గఢ్ రాష్ట్రమైనటువంటి బీజాపూర్ జిల్లాలో మాత్రం ఇటు మావోయిస్టులకును అదేవిధంగా సాయుధ బలగాలకు మధ్య భీకర పోరు కొనసాగుతుంది. మొత్తం ఈ పోలీసులకును అదేవిధంగా నక్సలైట్లకు మధ్య జరిగినటువంటి కాల్పులో చూసినట్టయితే 13 మంది నక్సలైట్లు హతమయ్యారు. ఇందులో చూసినట్టయితే 10 మంది పురుషులు అదేవిధంగా 3 మహిళా నక్సలైట్లు ఉన్నారు. వారి దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి, AK-47, ఇన్సాస్ వంటి పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రినంతా కూడా ఇటు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రమైనటువంటి బీజాపూర్లోని ఈ కోర్చోలి అటవీ ప్రాంతంలో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతోటి ఒక ప్లీనరీ సమావేశం కొనసాగుతుందనే విషయం తెలుసుకున్నటువంటి సాయుధ బలగాలైనటువంటి మొత్తం పారామిలిటరీ బలగాలంతా కూడా ఈ గంగులూరు పోలీస్ స్టేషన్ నుంచి పెద్ద ఎత్తున చుట్టుముట్టడం జరిగింది. ఈ క్రమంలోనే మొత్తం మావోయిస్టులను టార్గెట్గా చేసుకుంటూ అంతేకాకుండా యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి ఈ పారామిలిటరీ బలగాలు అయినటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి డిస్టిక్ సంబంధించినటువంటి రిజర్వ్ గార్డ్ పోలీసులు అదేవిధంగా సిఆర్పిఎఫ్ పోలీసులతో పాటుగాను ఈ బస్తర్ ఫైటర్సు పెద్ద ఎత్తున ఈ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి ఈ గంగులూరు పోలీస్ స్టేషన్ ప్రాంతాన్నంతా కూడా చుట్టుముట్టడం జరిగింది. మొత్తం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నటువంటి క్రమంలోనే పెద్ద ఎత్తున ఇటు పోలీసులకు అదేవిధంగా నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు కూడా కొనసాగాయి. ఈ భీకర పోరు ఈ ఎన్కౌంటర్ చూసినట్టయితే నిన్నటి నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. మరోవైపున చూసినట్టయితే ఈ మొత్తం ఆపరేషన్ నిర్వహించినటువంటి ఐజీ సుందర్రాజ్ నేతృత్వంలోనే మొత్తం ఈ ఎన్కౌంటర్ కొనసాగింది. అయితే మొత్తం చూస్తున్నాం మనం ఈ బీజాపూర్ ఎన్కౌంటర్లో చూసినట్టయితే ఇప్పటి వరకు మాత్రము అధికారపూర్వకంగా 13 మంది నక్సలైట్లు హతమయ్యారు. వారి నుంచి మాత్రం పెద్ద ఎత్తున ఈ ఆయుధ సంపత్తినంతా కూడా ఇటు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వరుసగా చూసినట్లయితే ఈ బీజాపూర్ ఒక్క జిల్లాలో చూసినట్టయితే గత నెల నుంచి చూసినట్టయితే 45 మంది నక్సలైట్లను ఇటు హతమార్చినట్లుగా పోలీసు అధికారులు ప్రకటన చేయడం జరుగుతుంది. అయితే ఈ బీజాపూర్లో గత 3 ఏళ్ల క్రిందట చూసినట్టయితే ఇటు పోలీసు బలగాలను పారామిలిటరీ బలగాలను అయినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలను టార్గెట్ చేసి పెద్ద ఎత్తున కాల్పులతోటి విరుచుకుపడినటువంటి ఘటన గత 3 ఏళ్ల క్రితం జరిగింది. దానికి ప్రతీకారేచ్ఛగా ఇక పారామిలిటరీ బలగాలంతా కూడా యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగించారు. అబూజ్మడ్ కేంద్రంగానే ఈ పారామిలిటరీ బలగాలు సాయుధ బలగాలంతా కూడా ఒక్కసారిగా విరుచుకుపడడంతో పెద్ద ఎత్తున ఇటు నక్సల్స్కు ఎదురు దెబ్బలు తగులుతూ భారీ మూల్యాన్ని కూడా చెల్లించుకుంటున్నారని చెప్పచ్చు. మొత్తం అబూజ్మడ్ అడవుల కేంద్రంగానే మొత్తం ఈ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కూడా చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి సీఎం బీజేపీకి చెందినటువంటి విష్ణుదేవ్ అదేవిధంగా డిప్యూటీ సీఎం తోటి కూడా ఎక్కడ ఉన్నటువంటి స్థానికంగా అంటే ఒక అక్కడ ఉన్నటువంటి కమాండర్ విప్లవ్ కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. నక్సల్స్ కూడా ఇటు ప్రభుత్వంతో కూడా తాము చర్చలకు సిద్ధమవుతాము, కొన్నేళ్ల పాటుగాను ఈ కాల్పులకు సంబంధించిన విరమణ కొనసాగించాలి అని కూడా చెప్పినటువంటి క్రమంలోనే మరోవైపు మావోయిస్టుల నుంచి ఇలాంటి ప్రకటనలు వెలువడుతున్నటువంటి క్రమంలోనే ఓవైపున కేంద్ర బలగాలు మాత్రము ఇటు నక్సల్స్ను తుదముట్టిస్తూ ఎక్కడికక్కడగా నక్సల్స్ను ఏర్వేత కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి వ్యవహారం కొనసాగుతున్నటువంటి సమయం చూసినట్టయితే మనము ఇది ఎండాకాలము ఆకురాలే సమయం సంబంధించినటువంటి విషయము. మొత్తం మీద అడవులన్నీ కూడా చాలా పలుచన పడిపోతుంటాయి. వీళ్ళకు గడ్డుకాల పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ స్థావరాలన్నీ కూడా చాలా వరకు నీళ్లు దొరకని ప్రాంతాలు కూడా ఉంటాయి. ఒక ప్రాంతం నుంచి మరోవైపు వెళ్తున్నటువంటి క్రమంలోనే మొత్తానికి ఇలాంటి ప్లీనరీ సమావేశాలు కొనసాగిస్తున్నట్టు సమయంలోనే మొత్తం పెద్ద ఎత్తున ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి కేంద్ర బలగాలు ఒక్కసారిగా ఈ కోర్చలి అటవీ ప్రాంతాన్నంతా కూడా చుట్టుముట్టి పెద్ద ఎత్తున ఈ కాల్పులు జరిపారు. అంతేకాకుండా పోలీసు బలగాలు చూసినట్టయితే ఈ మనం టెక్నాలజీ చూసినట్టయితే కూడా శాటిలైట్ సంబంధించినటువంటి టెక్నాలజీ కావచ్చు, అదేవిధంగా డ్రోన్ కెమెరాలను కూడా వాటితోటి కూడా ఈ ఆపరేషన్ నిర్వహించి నక్సల్ సంబంధించినటువంటి కదలికలను ఎక్కడికక్కడ కూడా కట్టడి చేస్తూ ఇలా నక్సల్స్ పైన కూడా విరుచుకుపడుతున్నటువంటి
ఘటనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. మొత్తం మీద చూసినట్టయితే ఒక నెల రోజులకు సంబంధించి ఒక బీజాపూర్లోనే జరిగినటువంటి ఎన్కౌంటర్లను చూసినట్టయితే మొత్తం 45 మంది నక్సల్స్ హతమయ్యారు. అదేవిధంగా వరుస ఘటనలతోటి మాత్రము ఇటు నక్సల్స్కు మాత్రము ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి, భారీ మూల్యాన్ని మాత్రం చెల్లించుకుంటూనే ఉన్నారు. బస్తర్ జిల్లాతో పాటుగాను ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు చూసినట్టయితే సుక్మా కావచ్చు, దంతేవాడ ప్రాంతాలు, అదేవిధంగా ఓ వైపున మహారాష్ట్ర బార్డర్ ఉంది, మరోవైపున చూసినట్టయితే కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు ఈ పారామిలిటరీకి సంబంధించినటువంటి బలగాలు ఇలాంటి ఎన్కౌంటర్ తోటి కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టుల దగ్గర కూడా భారీ ఎత్తున చెకింగ్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే చెర్ల, ఈ భద్రాచలం వంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలీసు బలగాలు కూడా చాలా మోహరించారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇలాంటి ఇష్యూ తోటి కూడా పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోకి కూడా నక్సల్స్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సరిహద్దు ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసు బలగాలంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపున చూసినట్టయితే బస్తర్కు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి చూసినట్టయితే రాయ్పూర్ జిల్లాలు ఉన్నాయి, మరోవైపున చూసినట్టయితే సుకుమా వంటి ప్రాంతాలు, అదేవిధంగా బీజాపూరు ఈ వంటి ప్రాంతాలలో మాత్రం పెద్ద ఎత్తున పారామిలిటరీ బలగాలు మాత్రం పహారా కాస్తూనే ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఇలా భారీ ఎత్తున 13 మంది నక్సల్స్ చనిపోవడము, అదేవిధంగా మరికొంతమంది గాయపడ్డట్లుగా తెలుస్తూ ఉంది. అయితే అనధికారికంగా చూసినట్టయితే మాత్రము 40 మంది వరకు కూడా ఈ ఎన్కౌంటర్లో చాలా వరకు ప్రాణాలు వదిలారు అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరోవైపున చూసినట్టయితే బస్తర్ ఐజీ అయినటువంటి సుందర్ రాజు ఇప్పటివరకు ప్రకటన మాత్రం చూసినట్టయితే 13 మంది నక్సల్స్ను మాత్రం తుదముట్టించామని చెప్పడం జరిగింది. దీంతో మాత్రం ఇక నక్సల్స్ నుంచి కూడా వారి యొక్క ప్రతిస్పందన కూడా రావాల్సి ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇంకా ఈ కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందంటూ ఐజీ అయినటువంటి బస్తర్ ఐజీ సుందర్ రాజు ఒక ప్రకటన కూడా చేశారు. దీంతో బీజాపూర్లో ఉన్నటువంటి ఆదివాసీ గూడాలన్నీ కూడా బిక్కుబిక్కుమంటున్నాయి. మొత్తానికి ఓ వైపుల తుపాకుల మోతలు, మరోవైపున చూసినట్టయితే పారామిలిటరీ బలగాలతోటి కూడా బీజాపూర్ జిల్లా అంతా కూడా ఉలిక్కిపడింది. శ్రావంతి. రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ.